హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం మత్స్యావతారం కోసం తెలుసుకుందాం. సత్యయుగ ఆరంభానికి సమయం వచ్చింది. బ్రహ్మ తన కల్పాన్ని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హయగ్రీవుడైన రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. వేదాలు రాక్షసుల చేతిలోకి వెళ్తే వినాశనానికి దారితీస్తాయని శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం మత్స్యావతారాన్ని ధరిస్తాడు. శ్రీ మహావిష్ణువు తన మత్స్యావతారాన్ని ధరించడం ద్వారా మను అంటే సత్యవ్రతుడు అనే ప్రథమ మనిషిని రక్షించాడు. హిందూ పురాణాల ప్రకారం ఒక మహా వినాశనం నుండి మానవ జాతిని కాపాడేందుకు ఈ అవతారం వెలిసింది. ద్రవిడ దేశానికి సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక గొప్ప హరిభక్తుడు. ఎల్లప్పుడూ హరినామస్మరణలోనే మునిగి తేలేవాడు. ఒకరోజు సత్యవ్రత మహారాజు ఒక పవిత్ర యాగం నిర్వహిస్తాడు. ఆయన నదీ తీరాన సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ తన చేతిలో కొద్దిపాటి నీళ్ళని తీసుకుంటాడు. ఆ నీళ్ళలో ఒక చిన్న చేప ఆయన చేతిలోకి వస్తుంది. ఆ సత్యవ్రతుడు ఆ చేపను మళ్ళీ నీటిలో వదిలేయబోతే ఆ చిన్న చేప మానవ భాషలో మాట్లాడుతుంది. మహారాజా, ఈ నదిలో నాలాంటి చిన్న చేపలను తినే పెద్ద చేపలు ఎన్నో ఉన్నాయి. జాలర్లు కూడా వలను వేసి నన్ను బంధిస్తారు. నన్ను రక్షించి నీతో తీసుకుని వెళ్ళు. సత్యవ్రతుడు జాలితో ఆ చేప పిల్లను తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకువెళ్తాడు. ఒక రాత్రిలోనే ఆ చేప పిల్ల కమండలం అంతా నిండిపోయింది. మరునాడు ఉదయం చేపపిల్ల రాజుతో, రాజా, నేను ఈ కమండలంలో ఉండలేను, నాకు ఇది సరిపోవటం లేదు, నన్ను ఏదైనా ఒక పెద్ద పాత్రలో ఉంచు అని అనింది. ఆ సత్యవ్రతుడు ఆ చేప పిల్లని ఒక పెద్ద కడవలో ఉంచాడు. కాసేపట్లో అది పెరిగి ఆ కడవ అంతా నిండిపోయింది. ఈసారి రాజు అతిపెద్ద సరస్సులో దాన్ని వదిలాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ చేప సరస్సు కూడా నింపేసింది. ఆ తర్వాత రాజు రాజ్యంలోని అతిపెద్ద నదిలో దాన్ని వదిలాడు. కానీ అది కూడా అక్కడ అలానే పెరిగిపోతూ ఉంది. చివరికి రాజు సముద్రంలో వదిలేయగా చేప అద్భుతమైన దివ్య రూపాన్ని ధరించింది. సత్యవ్రతుడు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశాడు. ఆ చేప అసలు శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునితో, ఓ రాజా, ప్రపంచం త్వరలో మహాప్రలయంలో మునిగిపోతుంది. కానీ భూలోకాన్ని పునర్నిర్మించేందుకు నీ సహాయం అవసరం. 7 రోజుల్లోనే సమస్త భూమి నీటిలో మునిగిపోతుంది. అప్పటికి నీవు సప్త ఋషులు, జీవరాశులు, వేద గ్రంథాలను ఒక నౌకలో ఉంచు. నేను నిన్ను రక్షిస్తాను అని మహావిష్ణువు సెలవిస్తాడు. 7 రోజుల తర్వాత ఆకాశమంతా దట్టమైన మేఘాలతో నిండిపోయింది. అపారమైన వర్షాలు, అలలతో ప్రపంచమంతా సముద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో ఒక మహానౌక సత్యవ్రతుని వైపుకు వచ్చింది. రాజు సప్త ఋషులు, వేదాలు, కొన్ని జీవరాశులను ఆ నౌకపైకి ఎక్కించనున్నాడు. అప్పుడే మహావిష్ణువు మత్స్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మహావిష్ణువు తన శృంగాన్ని అంటే కొమ్ముకి ఒక పెద్ద తాడుతో నౌక కట్టి సముద్రపు అలల నుంచి కాపాడాడు. నిరంతరం అలల మధ్య సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు వేలాది రోజుల పాటు నౌకలు ప్రయాణించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వారికి వేద జ్ఞానాన్ని బోధించారు. భవిష్యత్తులో మానవ జాతి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి అనే విషయాలను మత్స్యావతారం ద్వారా వారికి వివరించాడు. కొన్ని రోజుల తర్వాత ప్రళయం ఆగిపోయింది. భూమి మళ్ళీ కనిపించడం ప్రారంభించింది. శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని ఆశీర్వదించి అతనిని మనువుగా మార్చాడు. అంటే ప్రథమ మనిషిగా పునర్జన్మను ప్రసాదించాడు. ఆయన సప్తఋషులతో కలిసి భూమిని మళ్ళీ పునరుద్ధరించాడు. ఇదే సత్యయుగ ఆరంభం. మహావిష్ణువు యొక్క తొలి అవతారం ఇదే. ప్రళయం తర్వాత మానవ జాతికి పునాదులు వేసిన కథ ఇది. వేదాలు రక్షించేందుకు శ్రీహరి ఈ అవతారాన్ని స్వీకరించాడు. యుగ యుగాలకు భగవంతుడు భక్తులను రక్షించేందుకు అవతరిస్తూనే ఉంటాడు. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.